87 ప్లేసెస్ నుంచి ఆన్లైన్లో ఉన్నారు. సహచర మంత్రివర్గ సభ్యులందరూ ఉన్నారు. అదే సమయంలో ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అందరూ కూడా వివిధ ప్రదేశాల్లో ఇండస్ట్రీస్ని ప్రారంభించడం, ఫౌండేషన్లు వేసే కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. వీళ్ళు కాకుండా జిల్లా యంత్రాంగం, కలెక్టర్ కానీ అదే మరిగా మిగిలిన అధికార యంత్రాంగం మొత్తం అక్కడున్నారు. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే మొన్న ఒక తుఫాను వచ్చింది. ఆ తుఫాన్లో సమర్థవంతంగా పనిచేశాం. అధికారులు అనధికారులు అంటే ప్రజాప్రతినిధులు కలిసి పనిచేశాం. దానివల్ల ప్రాణ నష్టం తగ్గించాం, రియల్ టైంలో మానిటర్ చేశాం, చాలా వరకు ఆస్తి నష్టాన్ని తగ్గించామంటే అది ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి సుపరిపాలన అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. అలాంటి అందరికి కూడా లైన్లో ఉండే అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. వీళ్ళు కాకుండా కాబోయే పారిశ్రామికవేత్తలు వాళ్ళందరినీ కూడా లైన్లోకి రమ్మన్నాం. ఇంకొక పక్క నేను పనిచేసేది భావితరాల భవిష్యత్తు కోసం. ఇక్కడే పిల్లలున్నారు, 7వ తరగతో 8వ తరగతి చదువుకుంటున్నారు. మీరు చదువు పూర్తయ్యే కొందికి మీరు ఎక్కడికి పోయే పని లేకుండా మీ ఊర్లో కానీ మీ ప్రాంతంలో ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. అదే మాదిరిగా ముందందరం కష్టపడేవాళ్ళం. ఇప్పుడు కష్టపడడం కాదు, ఇష్టపడి పనిచేస్తే, స్మార్ట్గా పనిచేస్తే ఏదైనా సాధ్యమని మరొకసారి పిల్లలందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు అందుకనే టీనేజ్ పిల్లలున్నారు, 7వ తరగతి నుంచి. అక్కడి నుంచి ఆలోచనలే మారుతూ ఉంటాయి. అందుకనే మిమ్మల్ని అందరినీ కూడా ప్రభుత్వంలో భాగస్వాములు చేయాలనుకుంటున్నాను. నేను తీసుకునే ప్రభుత్వ విధానాలు ఈ పిల్లల కోసరం, భావితరాల కోసరం, వాళ్ళను కూడా భవిష్యత్తులో విధాన నిర్ణయాల్లో భాగస్వాములు చేస్తానని మరొకసారి పిల్లలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ఏ విధంగా ఉపయోగించుకుంటారో చెప్తాను. ఈరోజు నా జీవితంలో చాలా హ్యాపీయెస్ట్ డే. ఎందుకు ఆ మాట అంటున్నానంటే 87 ప్లేసెస్లో ఒక నూతనమైన కాన్సెప్ట్ కోసం, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్, అందరూ ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు. నేను ఉద్యోగమే కాదు, నిన్ను పారిశ్రామికవేత్తగా చేస్తానని చెప్పిన మొట్టమొదటి ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం. అలాంటి ఒక హిస్టారికల్ డే. అనేక సార్లు నేను ముఖ్యమంత్రి అయ్యాను, అనేక పెట్టుబడులు తీసుకొచ్చాం. అందరూ మాటలు చెప్తారు, నేను చేసిన పనులే నాకు సాక్ష్యాలు. ఈరోజు హైదరాబాద్ ఉంది, ఎప్పుడో 50 ఏళ్ళు 100 ఏళ్ళు కాదు, 25 ఏళ్లకు మునుపు అభివృద్ధి ప్రారంభిస్తే ఈరోజు హైదరాబాద్ దేశానికి ఒక ఆదర్శంగా, మోస్ట్ లివబుల్, ప్రతి ఒక్కరూ ఉండడానికి అనుకూలమైన సిటీగా, దేశంలో హైయెస్ట్ తలసరి ఆదాయం వస్తుందంటే అది నేను వేసిన ఫౌండేషన్ అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అయితే భిన్నమైన పరిస్థితుల్లో 17 నెలల నుంచి ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నాం. ఎందుకన్నానంటే భిన్నమైన